రైట్ ఆర్టీసీ బస్సుల సమ్మె 3వ రోజుకు చేరుకున్న నేపథ్యంలో కరీంనగర్ జిల్లాకు వెళదాం. కరీంనగర్ లో మా కరెస్పాండెంట్ అక్కడ ప్రశాంత్ ఉన్నారు. నిన్న చూసాం ఒక ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు, ఆయన చనిపోయిన పరిస్థితి. ఇవాళ ఇంకొంతమంది కూడా ఇలాంటి దుర్ఘటనలకు పాల్పడుతూ ఉన్నారు. మొత్తంగా కూడా ప్రశాంత్ ఏం చెప్తారు? కరీంనగర్ లో సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? ఇప్పటికీ కూడా ఆర్టీసీ సమ్మె 3వ రోజుకు చేరుకుంది. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయా? ఫస్ట్ సెకండ్ రోజు ఒకటే, అంటే ఒక ప్రైవేట్ వ్యక్తులతో కూడా ఈ గవర్నమెంట్ అనేది కూడా బస్సులు నడిపించడం వల్ల కూడా చాలా వరకు భావోద్వేగానికి ఈ కార్మికులంతా కూడా సిచ్యువేషన్ నెలకొనడం వల్ల కూడా అలాంటి నిర్ణయం తీసుకున్నారు. బట్ ఇప్పటికైనా కూడా ప్రభుత్వం వెనక్కి తగ్గి ఆ చర్యలను ఆపిందా? ఏ విధంగా ఉంది ప్రశాంత్ అక్కడ? రైట్, ఆర్టీసీ సమ్మెకి సంబంధించి 3వ రోజుకు చేరుకుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా దాదాపు 900 బస్సులు ఉంటే ఆ బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఒక ప్రైవేటు బస్సులు మినహాయిస్తే రోడ్ల పైన ఒక ఆర్టీసీ బస్ కూడా కనబడే పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే నిరసన చేస్తా ఉన్నారు కార్మికులు పెద్ద ఎత్తున. ఖచ్చితంగా వారి డిమాండ్లను పరిష్కరించాలనేది ఒకవైపు అయితే, మరొక వైపు నిన్నటి నుండి ఆత్మహత్యల పరంపర కొనసాగుతా ఉంది ఆర్టీసీ కార్మికులు. ఇది చాలా బాధాకరం అంటున్నారు కార్మిక సంఘ నేతలు. అదేవిధంగా ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పెద్ద ఎత్తున ఆత్మహత్య చాలా బాధాకరమని చెప్పిన పరిస్థితి. మొత్తానికైతే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మాత్రం ఆర్టీసీ సమ్మె మాత్రం కొనసాగుతుంది. మన ముందు కొంతమంది ఆర్టీసీ కార్మికులు మన ముందున్నారు. అడుగుదాం ఏంటి అసలు ఈ డిమాండ్లకు సంబంధించి. నిన్ననే సెక్టర్ డోర్ కూడా చనిపోయిన పరిస్థితి కనబడతా ఉంది. ఇంకా ప్రభుత్వం ఖచ్చితంగా సానుకూలంగా ఉంటుందని భావిస్తున్నారు. సిరిసిల్ల డిపో జేఎస్ఎన్ సిరిసిల్ల డిపో జేఏసీ కమిటీ ఏదైతే నిన్న మా కార్మిక సోదరుడు నర్సంపేట డిపోకు చెందిన శంకర్ గౌడన్న గారు ఆత్మ బలిదానం చేసుకోవడం జరిగింది. మరి ఆత్మహత్య ఇది ఆయన ఆత్మహత్య కాదు, ప్రభుత్వ చర్యల వల్ల జరిగినటువంటి హత్యగా మేము భావిస్తున్నాం. కార్మికులకు మా వాళ్ళకి ఎటువంటి భరోసా కల్పించకపోగా సీఎం గారు ఇప్పటి వరకు గత సంవత్సరం నుంచి రకరకాల నిరసనలు, వినతి పత్రాలు, మంత్రులందరికీ వినతి పత్రాలు సమర్పించినప్పటికీ సీఎం గారి నుంచి కానీ మంత్రి గారి స్పందన కానీ కరవైంది. మరి వారి స్పందన బట్టి వాటి చర్యల వల్లనే ఈ రోజు ఆయన నిరాశ నిస్పృహలతోటి ఆత్మ బలిదానం చేసుకోవడం జరిగింది. మరి గత సమ్మెలో కూడా 2019 సమ్మెలో కూడా 40 మంది చనిపోవడం జరిగింది. మరి ఇప్పుడు మళ్ళీ నిన్న నుంచి మళ్ళీ మొదలం అంటే కార్మికులు నిరాశ నిస్పృహలకు లోనవుతున్నారు. మరి ఎలాంటి భరోసా ప్రభుత్వం కల్పిస్తలేదు. మరి ఇది చేస్తాము ఇది అవుతుంది సాధ్యమైతే చర్చలకు పిలిచిన సందర్భం లేదు. మరి మా వాళ్ళ రాష్ట్ర నాయకులు చేసి చర్చలకు పిలవాలి, పిలిచి మాట్లాడాలి. మరి ఈయన కార్మికులు మా వాళ్ళకు సోదరులు కూడా తెలియదు ఏమంటే ఇలాంటి నిరాశ నిస్పృహలకు లోనై ఆత్మ బలిదానాలు చేసుకోవద్దు, ధైర్యంగా కొట్లాడి ముందుకెళ్ళాలి. మనం పోరాడితేనే వస్తుంది తప్ప ఇలాంటి ప్రాణత్యాగాలు చేస్తే మనకు విజయం సాధించలేము. ఇంకోటి ఏంటంటే ఏదైతే మన శంకర్ గౌడన్న గారు ఆత్మ బలిదానం చేసిరో వారి ఆశయం సాధన వరకు మేము ముందు తెగించి కొట్లాడేది ఉంటది. సమ్మెలో వెనక్కి తగ్గలేదు. రోజు రోజుకు సమ్మె ఉధృతం చేస్తాము. ఇంకా ముందు ఇప్పటికైనా గవర్నమెంట్ మరి మా సమస్యను పరిష్కారం చేసేమైనా ఇలాంటి అంటే ఇప్పటికీ 3వ రోజు సమ్మె కొనసాగుతా ఉంది. 3 రోజుల సమ్మెకి సంబంధించి ఒక్కొక్క రోజు ఒక్కొక్క నిరసన కార్యక్రమం చేస్తున్నారు. ఈ రోజు ఏంటి నిరసన కార్యక్రమం? అదేవిధంగా ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ కూడా ఈ సమస్యల పరిష్కారం మాత్రం అక్కడనే ఎక్కడ వేసిన గొంగడి అక్కలాగానే ఉందని ప్రధానంగా తెలుస్తుంది. దీనికి సంబంధించి మీరు ఏం చెప్తారు? గత ప్రభుత్వంలో ఏదైతే ఉన్నదో ఆర్టీసీ విలీనం అనేది ప్రధాన సమస్య. ఆర్టీసీలో విలీనం చేయడం ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం. మరి గత ప్రభుత్వమే అసెంబ్లీలో ఆమోదం పొంది బిల్లు ఆమోదం పొందింది, గవర్నర్ గారు చేత ఆమోదం పొంది రాజముద్ర పత్రం విడుదల చేయడం జరిగింది. కేవలం అపాయింటెడ్ డేట్ ప్రకటిస్తే సగం సమస్యలు సాల్వ్ అయిపోతాయి. ఏదైతే వాళ్ళు అంటున్నారో 32 అంశాలు పెట్టినాం అనేది 29 సమస్యలు పరిష్కారం చేస్తాం, 3 సమస్యలు మిగిలి ఉన్నాయని చెప్తున్నారు. మేమనేది ఏంటి అంటే ఆ 3 సమస్యలు మొదలు నెరవేర్చండి, మిగతా సమస్యలు అనేది సెకండరీ అనేది మేమంటాను. పట్టించడం కాదు. మేము 29 సమస్యలు చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే 32 సమస్యలలో 29 సమస్యలు వాళ్ళు పరిష్కరిస్తామన్నారు కదా, ఈ 3 సమస్యలతో వీళ్ళకి వచ్చింది ఏముందనేది ప్రజలు అనుకుంటారు. ఇది తప్పుడు సమాచారం, ప్రజలు కూడా గమనించాలి. 32 సమస్యలలో మాకు 3 సమస్యలే ప్రధానమైన సమస్యలు, ఆ 3 నెరవేర్చండి. తర్వాత ఇది చర్చలలో తర్వాత ఈ మిగతా సమస్యలు చర్చలలో సాల్వ్ చేసుకుందామని చెప్పేసి మేము భావిస్తున్నాం. అంటే ఎట్లా ఉండబోతుంది మీ కార్యరూపం? భవిష్యత్ కార్యక్రమం ఎట్లా ఉండబోతుంది? మాకు నిన్నటి రోజు జేఏసీ నిన్నటి వరకైతే ప్రభుత్వం సానుకూలత వస్తుందని అనుకున్నాం. మళ్ళీ నిన్నటి మా శంకరన్న బలిదానంతో మాకు కొంచెం విద్రిక్తత ఏర్పడ్డది. ఇక ముందు కూడా ఈ సమ్మెను ఉధృతం చేస్తాం.
ఈ రోజైనా చర్చలకు పిలిచి చేస్తే సామరస్యంగా సమస్యలు పరిష్కారం చేస్తే ముందు జరగబోయేటి ఆపిన వాళ్ళు అవుతారు, లేదంటే ఇంకా ఇబ్బందికరంగా మారే పరిస్థితి. ఇది మొత్తానికైతే 32 డిమాండ్లో 29 కాదు. ప్రధానంగా ఆర్టీసీని ఖచ్చితంగా ప్రభుత్వంలో విలీనం చేయాలనేది కూడా ప్రధాన డిమాండ్. ఈ డిమాండ్ ఖచ్చితంగా గతంలో ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఈ హామీని నెరవేర్చే ప్రక్రియ కొనసాగించాలి, అప్పుడు హామీ ఇచ్చారనేది కూడా ప్రధానంగా చెప్తా ఉన్నారు. మొత్తానికైతే ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మాత్రం ఈ ఒక్క బస్సు కూడా తిరిగే పరిస్థితి లేదు. ఖచ్చితంగా కార్మికులంతా కూడా రోడ్ల మీదకి వచ్చారు. పెద్ద ఎత్తున సమ్మె మాత్రం ముందుకు కొనసాగుతున్న నేపథ్యం కనబడుతుంది. మొత్తానికైతే ఇక శంకర్ గౌడ్ ఆత్మహత్యకు సంబంధించి కూడా కార్మికులు కొంత చాలా బాధపడుతూ ఖచ్చితంగా రోడ్ల మీదకి వచ్చి ఆయనకు నిరసన, అదేవిధంగా ఆయనకు ఇక నివాళులు అర్పిస్తున్న పరిస్థితి కనబడుతుంది.